హాయ్ ఎవ్రీవన్, అస్సలం అయికుం, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈరోజు చేసే నా రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ కర్రీ అండి. అది కూడా ఆంధ్ర స్టైల్ అయితే కాదు, నార్త్ స్టైల్లో మనం చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా గుమ్మడికాయ కర్రీ తినకపోతే ఈ విధంగా చేసి చూడండి, ఇంట్లో చాలా బాగుంటుంది. మనం సంవత్సరానికి ఒక్కసారన్నా తినాలి ఇలాంటి ఫుడ్ అనేది. నేనైతే మొత్తం ఒక గుమ్మడికాయ అయితే తీసుకున్నాను, 1 కిలో అనమాట ఇది. ఇందులో నేను సగం అయితే ఈ కర్రీ చేస్తానన్నమాట, మొత్తం చేయట్లేదు. చూడండి, దీంతో అయితే నేను కుస్తీ పడుతున్నాను. ఇది నాకు ముక్కలు అయితే అవ్వట్లేదు, చాలా గట్టిగా ఉంది. నేను ఫస్ట్ టైం కట్ చేస్తున్నా ఇలాంటి గుమ్మడికాయ అయితేని. నేను ఎప్పుడు చేయలేదు, కర్రీ కూడా ముందు ఎప్పుడు చేయలేదు. ఈ మధ్యనైతే అన్నీ తినాలి కదా, ఎప్పుడు అదే కూరగాయలు తిని తిని బోర్ కొడుతుంది అనేసి కొంచెం వెరైటీ కర్రీస్ కూడా తింటే బాడీకి మంచిది కదా అనేసి మా వారైతే గుమ్మడికాయ తీసుకొచ్చారు. నేను ఇప్పుడు సగం అయితే కట్ చేసి చూడండి చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసుకున్నాను. బాగా మనకు పులుసు కాదు కదా, పులుసుకి అయితే పెద్దగా ఉండాలి. ఇది కర్రీ కాబట్టి చిన్న ముక్కలు నేను తీసుకున్నాను. సగం అయితే నేను కట్ చేసి పెట్టాను. చూడండి, సగం అయితే నేను సైడ్ తీసేస్తున్నాను. ఇలాగా ముందుగా మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి అయితే పెట్టేసుకుని కర్రీ అయితే మనం రెడీ చేసేసుకుందాం. ముందుగా మన కడాయి అయితే వేడైపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ నేను సర్సోగా ఆయిల్ వాడుతున్నాను, అంటే మనం ఆవాల నూనె అండి ఇది. ఈ కర్రీ ఈ నూనెతో చాలా బాగుంటుంది. నార్త్ స్టైల్లో అన్నాను కదా, వాళ్ళు మరి నార్త్ స్టైల్లో ఇదే ఆయిల్ అయితే వాడతారు. మీ దగ్గర లేకపోతే మామూలైన వాడుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అన్నది ఆ ఆయిల్లోనే బాగా వస్తుంది అనమాట. చూడండి నేనైతే జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొంచెం సోంపు తీసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాను. చూడండి, నూనె అయితే మనకి సర్సో ఆయిల్ తీసుకున్నాను కదా, బాగా వేడైతే అవ్వాలన్నమాట. నేను ఒక ½ టీ స్పూన్ అయితే హింగు తీసుకున్నాను. హింగువ తీసి ఆ ఆయిల్లో వేసేసి తర్వాత తేజ్పత్తా అయితే తీసుకున్నాను. మనం బిర్యానీ ఆకు ఉంటుంది కదా, అది కూడా తీసేసుకుని మనం వేసేసుకోవాలి. అది బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలన్నమాట హింగు అన్నది, అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఇదైతే వేడైపోయింది. ఆ తర్వాత మనం ఈ ప్లేట్లో వేసుకున్నాం కదా జీలకర్ర, ఆవాలు, మెంతులు, చూడండి సోంపు, ఇవన్నీ ½ టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. సగం టీ స్పూన్లో తీసుకొని మనం తాలింపులు వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే చేయాలి వీటిని. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూను రెడ్ చిల్లీ పౌడరు, ½ టీ స్పూన్ హల్దీ పౌడర్, పసుపు అన్నమాట, ½ టీ స్పూన్ ధనియా పౌడరు, ½ టీ స్పూన్ జీరా పౌడర్ అనమాట ఇది. ఇవన్నీ మనం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుని పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకోవాలి, పేస్ట్లా చేసుకోవాలన్నమాట. మనం ఇది డైరెక్ట్గా ఆయిల్లో వేసామనుకోండి మాడిపోతుంది. మాడిందంటే మన కర్రీ టేస్ట్ అంతా మారిపోద్ది. అందుకనేసి ఇలాగ మనం మసాలా ప్రిపేర్ చేసుకుని ఇది మనం అందులో వేసుకుందాం నూనెలో. ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకుని మంచిగా ఫ్రై చేయాలి, దీన్ని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. బాగా కలపాలి. కలిపి కొన్ని వాటర్ అయితే వేసుకొని ఇలాగా ఇప్పుడు కొన్ని వాటర్ వేసి కలుపుదాం, గ్రేవీ లాగా చేసుకోవాలన్నమాట. చూడండి, మనకు నూనె అయితే పైకి వచ్చింది కదా, ఇదిగో కొంచెం వాటర్ వేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేశాను అనమాట. చూడండి ఎలాగైందో. తర్వాత కొంచెం 1 ఇంచు అల్లం ముక్క తీసుకొని గ్రేట్ చేసుకుని మెత్తగా ఇందులో వేసేసుకున్నాను. తర్వాత 4 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఇందులో వేసేసుకోవాలి. మనం ముందు నూనెలో అయితే వేపొద్దు, ఇలాగే పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. సేమ్ ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి, ఏమి మార్పులు అయితే చేయొద్దు. మీ దగ్గర లేని ఐటమ్ ఏమన్నా లేకపోతే స్కిప్ చేయొచ్చు, మరి ఏం చేస్తాం లేనప్పుడు. చూడండి, సాల్ట్ అయితే వేసేసుకున్నాను 1 స్పూన్ అయితే. ఇది రెడ్ సాల్ట్ అనమాట, బ్రౌన్ సాల్ట్ అంటాం కదా అది.
అది కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. టేస్ట్ బాగుంటుంది బ్రౌన్ సాల్ట్తో. అది హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సాల్ట్ బ్రౌన్ది. రాజస్థాన్లో ఏం చేస్తారంటే వాళ్ళు గడ్డలు కొనేసుకుని పౌడర్లా చేసుకుని అదే వాడుకుంటారండి. మన సాల్ట్ అయితే తక్కువ వాడతారు వాళ్ళు, వైట్ సాల్ట్ అనేది. బ్రౌన్ సాల్టే ఎక్కువ వాడతారు, ఎక్కువ రేటు కూడా ఉంటుంది, అయినా వాళ్ళు ఎక్కువ అదే వాడతారు. ఏంటో అక్కడ ఒకసారి మేము రాజస్థాన్లో ఎక్కడో షాపింగ్కి వెళ్తే ఒక బండి మీద ఇంత పెద్ద పెద్ద గడ్డలు, ఏదో రాళ్ళు గడ్డలు ఉంటాయి కదా, అలాగే వేసేసుకుని బండి వెళ్తుంది. ఇదేంటబ్బా అనుకుంటే బ్రౌన్ సాల్ట్ అని చెప్పారు మా వారు. అప్పుడు అనిపించింది మనం కూడా ఒక గడ్డ కొనేసుకుని తెచ్చేసుకుందామా అనేసి. చాలా రేటు కూడా చాలా ఎక్కువ రేటు ఉంటుంది, అయినా వాళ్ళు అదే వాడతారు. చూడండి, నేను గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుని ఫ్రై అయితే చేసుకున్నాక ఇది పైనుంచి వేసాను. ఏంటంటే కస్తూరి మేతి అనమాట. అది కస్తూరి మేతి ఎలా వేయాలి, మనం కొంచెం ముందు కడాయిలో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని పౌడర్లాగా చేత్తోనే క్రష్ చేసుకుని దాని మీద వేసేసాను. వేసుకుని ఇది కొంచెం సేపు ఒక 1 minute 2 minutes అలాగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకుని బాగా కలపాలన్నమాట. బాగాని చూడండి, ఇలాగా కలుపుకున్నాక మంచిగా మనం ఇప్పుడు నీళ్ళు ఏమి వేయొద్దు, నీళ్ళు ఏమి వేయట్లేదు నేనైతే. ఇలాగే నేను మూత పెట్టేసి మగ్గ పెడదాం దీన్ని. ఈ కూర వండినప్పుడు నాకు అనిపించింది గుమ్మడికాయ పైన స్కిన్ అయితే ఇంత గట్టిగా ఉంది కదా, అసలు ఉడుకుతుందా అనేసి నేను 15 నిమిషాలు మాత్రం మూత పెట్టేసి అలా ఉంచేసానండి. ఉంచేసి తీస్తే ఎంత సాఫ్ట్గా అయిపోయింది. అబ్బా, ఇంత ఈజీగా ఉడికేస్తుందా గుమ్మడికాయ కర్రీ అనిపించింది. నేను ఎప్పుడూ చేయలేదు, నేను అప్పుడే 20 ఏళ్ళ కిందట ఎప్పుడు మా నాన్నమ్మ చేస్తేనే గుమ్మడికాయ కర్రీ తిన్నాను. నేను ఎప్పుడు చేయలేదు. ఒకటి గుమ్మడికాయ పులుసు, గుమ్మడికాయ ఇది కర్రీ చేశాను అంతే. నేను కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను. చింతపండు తీసుకుని అది ఇందులో వేసేసాను జ్యూసి. తర్వాత ఒక స్పూన్ బెల్లం కూడా తీసుకుని పేస్ట్ లాగా బెల్లం, చూడండి ఒక స్పూన్ అంత బెల్లం తీసుకున్నాను అనమాట. చింతపండు కూడా అంతే, ఒక నిమ్మకాయ కన్నా సగంలో తీసుకుని కొంచెం జ్యూస్ అయితే వేసుకున్నాం. 2-3 స్పూన్లు అలా ఉంటుంది అనమాట. అంతే వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెంసేపు అలా కలుపుకోవాలి కర్రీని. చూడండి, మనకు నూనె ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసాక ఒక నిమిషం అలాగా బాగా కలవాలన్నమాట. మంచిగా అన్నీ కలిసాక చూడండి అలా మనం కలుపుకున్నాం కదా, అంతే. మరి మన కర్రీ రెడీ అయిపోతుంది, ఇంకా అయిపోయినట్టే. కొంచెం పైనుంచి మనం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసి చూడండి, నూనె మంచిగా పైకి బాగా వచ్చింది కదా. ఈ కర్రీలో కొంచెం నూనె ఉంటేనే బాగుంటుందండి. నూనె తక్కువ ఉందా మళ్ళీ డ్రైగా అంత టేస్టీ ఉండదు. సర్సోగా ఆయిల్ కదా, పర్వాలేదు ఎక్కువైనా, అది హెల్త్కి మంచిదే. మీరు అనుకోవచ్చు నూనె ఇంత వాడేసిందని. లేదండి, ఈ ఆయిల్ మంచిదే, ఎక్కువ తిన్నా ఏం కాదు. అంత మాను వేసుకోం కదా, ఇంత అలాగే. చూడండి, మీకు ముందు కర్రీలో ఎంత నూనె అనిపించింది, ఇందులో అనిపిస్తుందా? కరెక్ట్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను కొత్తిమీర వేసి కలిపేసి గిన్నెలోకి తీసేసుకుని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. నచ్చిందా మరి మీకు కూర అయితే? ఇలాగ మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చాలా కొత్త టేస్ట్గా వెరైటీగా ఉంటుంది. చాలా మా ఇంట్లో అయితే చాలా నచ్చింది. మా వారికి అయితే చాలా నచ్చింది, నాకు చాలా నచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.